నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అలనాటి పుదుచ్చేరి క్షేత్రాన తొలి పూజల ఏనుగుముఖ దేవర విఘ్నేశ్వరుడు శ్రీ అరుళ్మిగు మనకుల వినాయగరుగా బంగాళాఖాత సముద్ర తీరాన నెలకొని ఉన్నాడు. 16 గణపతి స్వరూపాలను ఏకకాలంలో చూడగలగడం ఈ దేవస్థానం మనకిచ్చే వరం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకం. సకల విఘ్ననాశకుడైన వినాయకుడు ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా ఇచ్చే దర్శనానికి అక్షరమక్షర వర్ణన ఇది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న నేటి పాండిచ్చేరిలో బంగాళాఖాతం సముద్ర తీరాన ఇసుక తిన్నెల కొలనులో కూడా అదే రూపాన కొలువయ్యాడు స్వామి. కన్నడ భాషలోని శ్రీతత్వనిధిలో గణేష్ దేవుడికి 32 ఆకారాల్ని నామాల్ని మైసూర్ మహారాజు పేర్కొన్నారు. శివుని ఆగ్రహానికి శిరస్సును పోగొట్టుకుని తిరిగి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోనే గజశిరస్సును ధరించిన వైవిధ్యజీవుడు ఈ బాలదేవుడు. గిరిపుత్రి పార్వతీదేవి నలుగుపిండితో ప్రాణం పోసిన ఆ సుందర బాలకుడు ఇలా ఏనుగుతలతో కనిపించగానే ఈ పిల్లవాడెవరు అని ద్రవిడ భాషలో పిళయ్యార్ అని శివుణ్ణి ప్రశ్నించిందిట. అమ్మవారు ప్రశ్నించిన ఆ పేరుతోనే దక్షిణాదిన గణపతిని పిళ్ళయ్యార్ అని కూడా పిలుస్తూ పూజిస్తుంటారు. పాండిచ్చేరిలో విలక్షణమైన 16 అవతారాల షోడశ గణనాథులుగా నెలకొని శ్రీ అరుళ్మిగు మనక్కల్ వినాయగర్ దేవస్థానాన మహావైభవంగా కొలువయ్యున్నాడు గణపతి. అద్భుత ఆలయ ఆవరణంలో పరమాద్భుతంగా 16 రూపాల వినాయకుడిగా పూజలందుకుంటున్నాడు స్వామి. అందుకే ఈ గజాననుడు అగజానన పద్మార్కుడు. మాతృభక్తి పరాయణుడైన ఈ గణేశుణ్ణి అర్చించి సంతోషపెడితే పార్వతీమాత కూడా సంతసిస్తుంది. పరమశివుడు ప్రముదిత హృదయుడవుతాడు. తమిళ భాషలో మనల్ అంటే ఇసుక అని, కుళం అంటే చెరువు అని అర్థం. ఇసుక తిన్నెల మధ్య ఉన్న బావి వంటి చెరువులో ఉద్భవించిన వినాయకుడని ఈ గణపతి మనకుల వినాయగర్గా పేరొందాడు. సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణేష్ పూజ చేయడం ఓ సంప్రదాయం. ఆధ్యాత్మిక పరంపరలో ఓ భాగం. వినాయక దర్శనం, విఘ్ననాయక పూజ వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. సర్వ విఘ్నహారి అయిన గణపతి సర్వ విద్యల్ని ప్రసాదించే దివ్యానుగ్రహమూర్తి. అలాంటి వినాయకుడు ఈ దేవస్థానంలో పరమ సుందరంగా మనమెక్కడా దర్శించుకోలేనన్ని స్వరూపాలతో దర్శించుకోగలం. భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో తమ విన్నపాల్ని నివేదించుకుంటారు. గర్భాలయ మూర్తిని గం గణాధిపతియే నమః అంటూ సేవించుకుందాం. మనమెక్కడా చూసే వీలు దొరకని అపురూప సన్నివేశం గణేశుని వివాహ సన్నివేశాన్ని ఈ పాండిచ్చేరి ఆలయాన చూసి తరిద్దాం. భరత భూమాతకు తూర్పు ముఖాన అదిగో బంగాళాఖాత సముద్రుడు. తెల్లతెల్లని పాలనురుగుల పరుగుల అలల చేతులతో ఇసుక నేలలను తాకి వెనక్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పదే పదే వస్తున్నాడు. బహుశా అదే ఒడ్డున పుదుచ్చేరి ఇసుక తీరంలో కొలువుదీరిన వినాయకస్వామికి పాదాభివందనాలు చేయ అలల చేతులను చాచి మరీ వస్తున్నట్లున్నాడు. నీలి నీటి తరంగాల సముద్రపు ఒడ్డునే ఒకనాటి ఫ్రెంచివారి ఏలుబడిలో మ్రగ్గిన పాండిచ్చేరి పట్టణమిది. ఆ నగరిలో పాండీ బీచ్, అరవిందాశ్రమం, మాతృమందిరం, ఆరోవిల్లి నగరం ఇలా భూతల స్వర్గధామమా అన్నంత రీతిలో మహానగరమై అలరారుతోంది పాండిచ్చేరి. ఆ అందాల నగరాన అందమే అచ్చురువొందెంత అద్భుత ఆరామం శ్రీ అరుళ్మిగ్ మనకుల వినాయగర్ దేవస్థానం. అదిగో అదిగదిగో కన్నార్పితే ఆ కనురెప్ప పాటులో ఆ అందాల ఆరామ వీక్షణ అదృష్టాన్ని కోల్పోతామేమో అన్నంత పరమ సుందర దేవళం. అదిగో అదిగదిగో కాంచండి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన అంటూ ఆలయ ప్రవేశం చేసే భక్తులను, తీర్థయాత్రికులను, విదేశీ పర్యాటకులను వర్ణించడానికి అక్షరాల శక్తి చాలనంతటి సుందరమైన ప్రవేశద్వారం సాదరంగా ఆహ్వానిస్తుంటుంది. ఆ ప్రవేశద్వారం పైన ఎదురుగా కానవచ్చే రాజగోపుర ప్రాకారాదులపై విఘ్నేశ్వరుని వర్ణరంజితమైన ప్రతిమలు,
గణనాయకుని పరివారాల ప్రతిమలు, వ్యాళ, వ్యాఘ్ర, మూషికాది జంతువుల ప్రతిమలు, గోపురాలను, స్తంభాగ్రాన ఉండి పైకప్పులను మోస్తున్నట్లు భారావహుల ప్రతిమలు అన్నింటికి అన్నీ బహువర్ణమయంగా చూసిన కొద్దీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంటాయి. బంగాళాఖాతం ఒడ్డున ఇసుక తిన్నెల నడుమ కొలను వంటి నూతిలోంచి ఆవిర్భవించిన వినాయక స్వరూపంతో గర్భాలయాన మూలవిరాట్టై వెలుగొందుతున్నాడు స్వామి. అచ్చమైన ఏనుగు ముఖంతో, ఒక దంతం విరిగి ఏకదంతునిగా, చాటలంత చెవులతో, స్వామికి ఎడమవైపుకి వంపు తిరిగిన వక్రతుండంతో ఆ వినాయకుడు నరజంతు రూప సమన్వితుడై మహిమాన్విత దైవంగా భాసిల్లుతున్నాడు. వివిధ రకాల పుష్పమాలలతో పాటు ఏనుగుకు ఇష్టమైన గరిక కట్టల దండ కూడా ప్రత్యేక అలంకారంగా విలసిల్లుతుంటుంది. గర్భాలయంలో ఒక నుయ్యి పైభాగాన ఉండే అరుగు వంటి వేదికపై ఆసీనుడైన మనకుల వినాయగర్ రాతి శిల్పమా, మృణ్మయ శిల్పమా అన్నట్లు చూపరులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధిని, బుద్ధిని వినాయకుడు వివాహం చేసుకున్నాడు. శుభలాభాలు పుత్రులుగా జన్మించారు. వినాయకునికి దేశంలో అనేక ఆలయాలున్నా ఆ వినాయక స్వామి వివాహ సన్నివేశం ఏ దేవాలయంలోనూ దృశ్యమానమై లేదు. అటువంటి అపురూప సంఘటనకు ఈ ఆలయంలో ప్రవేశద్వారం పైకప్పుపై ప్రధాన మంటప ప్రాకారంపై తైలవర్ణ చిత్రాలుగా శివపార్వతులు, మునిగణాలు, కైలాసపురవాసులు, వేద పండితులందరి సమక్షంలో కన్యాదాతల చేతుల మీదుగా సిద్ధి బుద్ధిల పాణిగ్రహం చేసుకున్న పెండ్లి కుమారుని సొగసులో యువగణపతి స్వరూపం విగ్రహ సముదాయంగా మనకు కానవస్తుంది. ఇటువంటి అపురూప దృశ్యం, గణపతి పెళ్లి సంరంభం ఇంత పరమ వైభవంగా మరింకెక్కడా మనకు కనపడదు. పచ్చగడ్డి పరకలు ఓ 4 వేసి ఓం గజాననాయ నమః అని ప్రార్థిస్తే చాలు, పరమ సంతోషంతో వరములిస్తాడు. ఉమ్మెత్తకాయలు ఓ 3 వేసి ఉమాసుతాయ నమః అని వేడుకుంటే చాలు, 1000 విధాల మేలు చేస్తాడు. కుడుములు సమర్పించి గం గణపతియే నమః అనంటే చాలు, మన ఇడుములు ఇట్టే తొలగిస్తాడు. అటువంటి వరదాయకుడు వినాయకుడికి జరిగే సర్వ పూజా విధులు వీక్షిద్దాం. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తజన సందోహంతో వినాయగర్ సన్నిధిలోని ముఖమంటపమంతా నిండిపోతుంది. ఎంతో విశాలమైన ముఖమంటపం ఆ జనసందోహానికి చాలదేమో అన్నంతగా భక్తకోటితో నిండిపోతుంది. ముఖమంటపంలో ఈ చివర నుంచొని చూస్తే అటు చివరెక్కడో ఉన్న గర్భాలయం వరకు జనం కళకళలాడుతూ కనిపిస్తారు. సందర్శకుల క్యూ లైన్లన్నీ ఎల్లవేళలా నిండిపోయుంటాయి. గర్భాలయ వినాయక దర్శనం కోసం ఎంతసేపు నిలబడ్డా ఏమాత్రం అలసట తెలియకుండా స్వర్ణవర్ణ కవచాలతో వెలుగొందిపోయే ఆ ముఖమంటపం కుడ్యాలపై పలు వినాయక విగ్రహాకృతులు కనువిందు చేస్తుంటాయి. తీర్థయాత్రికులై వచ్చిన భక్తజనం తమ వెంట తెచ్చుకున్న గరిక, పలు విధాలైన పుష్పాలు తదితర పూజా సామాగ్రితో తమ ఇష్టదైవమైన గణపతి బప్పాని మనసారా అర్చించుకుంటారు. తమ గోత్రనామాదులతో సంకల్పం చెప్పించుకుని అర్చకుల చేత పూజలు చేయించుకుంటారు. జగత్తంతటికీ పితృదేవుడైన ఆ పరమశివుడు గణపతికి గజరూపాన్నిచ్చి పునర్జన్మనిచ్చిన తండ్రి. సర్వుల విఘ్నాలను తొలగించి శుభాలనివ్వగలిగేవాడైన ఆ విఘ్నేశ్వరునికి తండ్రి కదా ఈ శంకరుడు. అందుకే శివతనయుని కోవెలలో ఆ పరమేశ్వరుడు స్ఫటికలింగేశ్వర మహాదేవునిగా కొలుపులందుకుంటున్నాడు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. తెలుగు ప్రజల సుబ్రహ్మణ్య స్వామి, తమిళ మలయాళీ ప్రజల మురుగన్. ఆ స్వామియే మనం అర్చించే కుమారస్వామి. శరవణభవుడు, స్కందుడు, షణ్ముగుడు, ఆర్ముగం ఇలా అనేక నామాల స్కందకుమారుడు. పరమశివుని ప్రథమ పుత్రుడైన వినాయకుని కోవెలలో శంకరుని ద్వితీయ పుత్రుడు కుమారస్వామి కూడా బాలమురుగన్గా కొలువై పూజలందుకుంటున్నాడు.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీషాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచిన, స్కందకుమారాయని సంబోధించిన, ఓం శరవణ భవ అని మంత్రాన్ని పఠించిన, మురుగా మురుగన్ అని ఎలుగెత్తిన, ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో ఉచ్చరించినా పలికేది, ప్రత్యక్షమయ్యేది, దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడైన కుమారస్వామి. తమిళ మలయాళీ భాషీయులు ఆర్తిగా ఆర్ముగన్, షణ్ముఖ, వేలాయుధన్, దండాయుధపాణి అని కూడా పిలుచుకుంటారు. తన అన్నగారైన గణాధిపుని చెంత ఈ మనకుల వినాయగర ఆలయ ఉపాలయ దేవతగా దర్శనమిస్తున్నాడు మురుగన్. ఆ దండాయుధపాణి శూలాన్ని ధరించి కుకుటధ్వజునిగా కోడిపుంజు చిత్రితమైన జెండాను చేపట్టి అభయహస్తుడై నిలుచున్న భంగిమలో ఈ ఆలయాన నిలవై ఉన్నాడు. తారకాసురుడు అనే అసురుణ్ణి సంహరించి దేవ మునిగణాల బాధలు తీర్చి ముల్లోకజనులకు పూజనీయుడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. తన అగ్రజుడైన వినాయకుణ్ణి దర్శించవచ్చిన వారిని తాను కరుణించేందుకే ఇక్కడ కొలువయ్యాడు. ఓం శరవణ భవ అంటూ, ఓం స్కందో గుహ షణ్ముఖశ్చ పాలనేత్రస్తుతః ప్రభుః అని స్తుతిస్తూ, తారకాసుర సంహార దేవసేనాపతి అని కీర్తిస్తూ భక్తులు తమ నమోవాక్కులు చెల్లించుకుంటారు. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. అంతేనా? అప్పుడే వినాయగర్ ఆలయ సందర్శనం అయిపోయిందా అనిపించే అవకాశం లేశమాత్రమైనా కలగని విశాలమైన ఆలయం ఈ దేవాలయం. గణపతి సర్వసిద్ధి ప్రదాత. వక్రతుండుని అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. పాండిచ్చేరి మనకుల వినాయగర్ ఆలయ సందర్శనం, వివిధ గణేశ స్వరూపాల దర్శనం, షోడశ గణపతుల ఆరాధనా భాగ్యం లభించినట్లయింది. గణపతి సర్వసిద్ధి ప్రదాత. దేవతాగణ సమూహంలో గణేశుడు విలక్షణ దైవం. వక్రతుండుని అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. గణేశ స్వరూపాలు అనేకం ఉన్నాయి. వివిధ గణపతుల ఆరాధన వల్ల నిర్దిష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఆ పరంపరలోనే సంపత్ వినాయక స్వరూపానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. లౌకికపరమైన సంపదలే కాక ఆధ్యాత్మిక, ఆముష్మికపరమైన సంపదలు కూడా సంపత్ వినాయక ఆరాధన వల్ల చేకూరుతాయి. ఎంతో అరుదుగా ఉండే ఈ తరహా స్వరూపాల దర్శనం వల్ల భక్తుల సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని ఆసిల్మెట ప్రాంతంలోని శ్రీ సంపత్ వినాయక స్వామి దేవాలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సంవత్సరంలో విశాఖ నగరంలో ఈ ఆలయాన్ని స్వామి భక్తులైన ఎస్.జి. సంబంధన్, టి.ఎస్. సెల్వ గణేశన్, టి.ఎస్. రాజేశ్వరన్ ఆధ్వర్యంలో నిర్మితమైంది. అర్ధ శతాబ్దం పైబడిన చరిత్ర ఉన్న ఈ ఆలయం విశాఖ ప్రాంత వాసుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాలంగా పరుచుకున్న సాగర తీరం, సమున్నతమైన గిరిశిఖరాలు, ప్రకృతి సోయగాలకు ఆలవాలమై నిలిచే అరకు అందాలతో విశాఖ లోగిలి ముగ్ధ సమ్మోహనంగా భాసిల్లుతోంది. విశాఖ జిల్లాలో ఎన్నో విశిష్ట, విఖ్యాత పుణ్యక్షేత్రాలు కూడా నెలకొన్నాయి. విశాఖపట్నం ఆసిలమెట్ట ప్రాంతంలో శ్రీ సంపత్ వినాయగర్ మందిరం సుప్రసిద్ధ ఆలయంగా విలసిల్లుతోంది. ఏ శుభకార్య ప్రారంభంలోనైనా గణపతి పూజావిధి చేయాలని తంత్ర, మంత్ర శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ఉపాస్య గణపతి మూర్తి స్వరూపాన్ని బట్టి అర్చనా విధానం పలు విధాలుగా మారుతుంది. నిత్య జీవన వ్యవహారం కోసం సంపదల్ని ఆశించేవారు, ఆధ్యాత్మిక, మేధో జ్ఞాన సంపదల్ని ఆశించేవారు సంపత్ గణపతిని ఆరాధిస్తారు. ఐహిక సంపదల్ని, ఆముష్మిక సంపదల్ని, జ్ఞాన సంపదల్ని సంపత్ వినాయకుడు అనుగ్రహిస్తాడు. అలాంటి దివ్య భవ్య సంపదల్ని అనుగ్రహించే స్వామి సిద్ధిబుద్ధి ప్రదాయకునిగా గర్భాలయంలో కొలువుతీరి ఉన్నాడు.
విశాఖ నగరవాసుల ఆరాధ్య గణపతిగా సంపత్ వినాయకుడు తేజరిల్లుతున్నాడు. ఈ స్వామిని ప్రతిరోజు ఉదయం దర్శించుకోనిదే కొందరు భక్తులు, కొన్ని వ్యాపార సంస్థలు తమ నిత్య వ్యవహారాల్ని ఆరంభించరు. సంపత్ వినాయక స్వామి కరుణా కటాక్ష వీక్షణాల కోసం నిత్యం భక్తులు ఈ ఆలయానికి తరలివస్తూ పూజాది కైంకర్యాలలో పాలుపంచుకుంటారు. భారతీయ సనాతన ధర్మంలో పంచదేవతారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ పరంపరలో గణపతిని వాస్తుదోష నివారణకు అధిష్టాన దైవంగా, సంపదల్ని అనుగ్రహించే దైవంగా ఆరాధిస్తారు. సర్వమంగళదాయకుడైన స్వామి ప్రతికూల శక్తుల్ని నివారించి అనుకూల శక్తుల్ని వృద్ధి చేస్తాడు. ఆ నేపథ్యంలోనిదే సంపత్ వినాయక స్వామి స్వరూపం. 1967వ సంవత్సరంలో కంచి పరమాచార్య స్వామివారు మహాగణపతి యంత్రాన్ని సంపత్ వినాయకుని సమక్షంలో ప్రతిష్ఠ చేశారు. సకల మంత్రాలకు, యంత్రాలకు, తంత్రాలకు అధిష్టాన దైవం గణపతి. అలాంటి గణపతి యంత్రాధిష్టాన దేవతగా కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. ఓం గం గణపతయే సర్వవిఘ్నహరాయ సర్వాయ సర్వగురయే లంబోదరాయ సంపత్ వినాయకాయ నమః. ఈ స్వామిని సేవించిన వారికి కూడా జనాకర్షణ, సర్వాకర్షణ ఉంటాయని ప్రతీతి. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వవిఘ్న ప్రశమనాయ సర్వరాజ్యవశ్యకరాయ సర్వజన సర్వస్త్రీ పురుషాకర్షణాయ సిద్ధం నమః అంటూ భక్తులు ఈ సంపత్ వినాయక స్వామిని సేవిస్తారు. ప్రతినిత్యం, విశేషించి బుధ శుక్రవారాల్లో ఈ ఆలయానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. సర్వాంతర్యామి అయిన సంపద వినాయక స్వామిని శరణు వేడితే భక్తులు సంతోషంగా ఉంటారు. ఇది సాక్షాత్తు నారద మహర్షి గణపతి భక్తులకిచ్చిన వరం. అలాంటి భక్త సులభుడైన సంపద వినాయక స్వామి జ్ఞానసిద్ధి గణపతిగా, ఆనందసిద్ధి గణపతిగా, సకల వాస్తు దోష పరిహార గణపతిగా పూజలందుకుంటున్నాడు. ప్రతినిత్యం స్వామివారికి దివ్యోత్సవంగా, నేత్రానందకరంగా వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుక కొనసాగుతుంది. గంధోదకం, హరిద్రోదకం, ఫలరసాలు, ఆవుపాలు, ఆవు పెరుగు, శుద్ధోదకం, నారికేళ జలం వంటి ద్రవ్యాల సమన్వితంగా కొనసాగే అభిషేక వేడుక నయనరంజితంగా పరిఢవిల్లుతుంది. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. వ సంవత్సరంలో స్వామి భక్తుల సంకల్ప సిద్ధితో ఆరంభమైన ఈ ఆలయం విశేషంగా భక్తాదులతో కళకళలాడుతూ ఉంటుంది. మూషికరాజవాహనం సర్పరాజ విభూషితం, మూషికరాజవాహనం సర్పరాజ విభూషితం, ఏకదంతశోభితం విఘ్నరాజం భజే భజే. నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. పాశాంకుశాన్ని, ఏకదంతాన్ని, కుడుమును ధరించిన గణపతి క్షిప్రప్రసాది అంటే కోరిన వెంటనే వరాల్ని ఇచ్చే వేలుపు. ఆ తరహా క్షిప్రప్రసాదమూర్తే విశాఖలో వేంచేసి ఉన్న సంపత్ వినాయక స్వామి. ప్రతి బుధవారం, శుక్రవారాలతో పాటు సంకష్టహర చతుర్థి నాడు
ఈ ఆలయానికి భక్తులు విశేషంగా తరలివస్తారు. వేడుకున్న వారి పాలిట కొండంతా అండగా సంపత్ గణపతి వినుతికెక్కాడు. స్వామిని నమ్మి కొలిచిన వారి పాలిట ఆపద్బంధువు, వరాల వేలుపు. గరిక పూజ, ఉండ్రాళ్ల నివేదన, ప్రదక్షిణ, గణపతి హోమం, సంకష్టహర చతుర్థి పూజాదికాలతో ఈ స్వామిని భక్తులు వివిధ రీతుల్లో ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో ఏ ఇంట ఏ శుభకార్యమైనా, ఏ వేడుకైనా, ఏ సంబరమైనా, ఏ సంతోషమైనా స్వామి సమక్షానికి భక్తులు చేరి ప్రణతులు సమర్పించుకుంటారు. గణపతి ఆరాధనకు, పూజకు, దర్శనానికి బుధవారం, శుక్రవారాలు సర్వశ్రేష్టమైనవిగా చెప్తారు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. సంపత్ వినాయక స్వామి ఉదరంలో మణిపుర శక్తి కేంద్రం ఉంటుంది. క్రోధం నకారాత్మక శక్తి, జీవితాన్ని అగచాట్ల పాలు చేస్తుంది. కోపాన్ని నిగ్రహించుగోల మానసిక బలిమి సంపత్ వినాయకుని అనుగ్రహం వల్ల కలుగుతుంది. వినాయక చవితి వేడుకల సందర్భంగా సంపత్ వినాయక స్వామిని నవవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. ఆది, విద్య, రాజ, శక్తి, శివపూజ, స్కంద, అగస్త్య పూజ, సిద్ధి, బుద్ధి, విజయ గణపతులుగా నవవిధ అలంకారాలలో స్వామి వినాయక నవరాత్రుల్లో దర్శనమిస్తాడు. వివిధ మార్గాల ద్వారా విశాఖపట్నం చేరుకున్న భక్తులు అతి సులభంగా ఈ ఆలయానికి తరలి వెళ్లవచ్చు. విశాఖపట్నం ప్రధాన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో, రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. సంపత్ వినాయకుణ్ణి సంపూర్ణ అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.